హాయ్ ఆల్, ఈరోజు అయితే మా అమ్మమ్మ స్టైల్ అయితే చికెన్ పలావ్ అయితే ట్రై చేసిన. నేను కాల్చిన చికెన్ తీసుకోండి 250 గ్రామ్స్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు 2 టేబుల్ స్పూన్, కారం తగినంత వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. ఇంకా గరం మసాలా ఒక చిటికెడు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేనైతే, కారం ఎక్కువ ఉండొద్దని. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. తర్వాత పెరుగు మనకు తగినంత యూజ్ చేసుకోవచ్చు. నేను చిన్న ప్యాకెట్ అయితే వేసేసిన, మాకు సరిపోతుంది అని చెప్పి. అండ్ బాగా మ్యాగ్నేట్ చేసుకొని 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒక 2 రెబ్బలు పచ్చిమిర్చి ఇట్లా వేసుకోండి, మీకు నచ్చినట్లుగా. మా అమ్మమ్మ అయితే ఇట్లనే వేసేది. బాగా మ్యాగ్నేట్ చేసుకొని నిమ్మకాయ ఒక నిమ్మకాయ వేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాని లోపల గరం మసాలా, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి బగారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుదీనా యాడ్ చేసుకోవాలి. అది 1-2 సెకండ్స్ ఫ్రై అయినాక పచ్చిమిర్చి, దాని తర్వాత ఆనియన్స్, టమాటా వేస్తుంది మా అమ్మమ్మ. ఈ పలావ్లా టమాటా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్, టమాటా ఇవన్నీ మా అమ్మమ్మ స్టైల్ అన్నమాట ఇది. టమాటా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అట్లా ఆపి వాటర్ పోసేసి, చికెన్ కూడా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కొంచెం సేపు ఒక 2 సెకండ్స్ పెట్టాలి. ఇంకా మనం నానబెట్టుకున్న బియ్యం, నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నా, నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేయాలి. ఇంకా బాస్మతి అయితే టేస్ట్ మంచిగా వస్తుంది, కానీ ఏమో మా అమ్మమ్మ టేస్ట్లో వేద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసిన నేను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసేసుకొని ఇంకా ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, ఇంకా ఆనియన్స్ అట్లా వేసుకొని ట్రై చేయండి, సూపర్ అవుతుంది. నాకైతే మళ్ళీ మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. నేనే నా 1 హ్యాండ్ తోటి వీడియో క్లిప్స్ ట్రై చేసిన అనమాట. ఏమనుకోకండి, ఏంటి ఇలా వీడియో స్టక్ అవుతుంది.